మన్మోహన్ సింగ్ అంతిమ యాత్ర ప్రారంభమైంది. లైవ్ చూద్దాం. अब उतरने मत देना मुझे भाई, अब उतरने मत देना मुझे। लड़ाई करनी है बताओ। हाँ लड़ाई कर लेना भाई। हाँ भाई हम मत करना बिल्कुल भी करेगा नहीं समझता। अरे तुम सही हो भाई उतरने मत देना मुझे भाई। टेंशन मत लो बैठे रहो। हाँ उतरने का जगह नहीं, उतरोगे कैसे? उतरने के लिए उसको पता है, पहले ही कहा था हमने उसको। जरा कांग्रेस के जगह बात कोई इलाज नहीं है। అధికారిక లాంఛనాలతో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంతిమ యాత్ర ప్రారంభమైంది. నిగంపోద్ ఘాట్లో మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో ఈరోజు మరి కాసేపట్లో జరుగుతాయి. ఏఐసిసి కార్యాలయం నుంచి ఆయన పార్థివ దేహం బయలుదేరింది. సో కాంగ్రెస్ కార్యాలయం నుంచే అంతిమయాత్ర ప్రారంభమవుతున్న నేపథ్యంలో అధికారిక లాంఛనాలతో మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు జరుగుతాయి. అలాగే ఈరోజు అశ్రు నయనాల మధ్య స్మృతి పదంలోకి మన్మోహన్ సింగ్ వెళ్తున్నారు. అయితే దేశ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ నిన్న కన్నుమూసిన నేపథ్యంలో గురువారం రాత్రి కన్నుమూశారు. 92 సంవత్సరాల వయసులో చాలా కాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. గురువారం రాత్రి ఇంట్లో ఆయన తుది శ్వాస విడిచారు. ఆర్థికవేత్తగా ఎన్నో సేవలు అందించినటువంటి మన్మోహన్ సింగ్ ఇప్పటికే అనేక మంది ప్రముఖులు వాళ్ళందరూ కూడా నివాళులర్పించారు. ఈరోజు ఢిల్లీలోని నిగంబోధ్ ఘాట్లో ఉదయం 11:45 మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు జరుగుతాయి. అలాగే స్మృతి స్థలంలో స్మారక నిర్మాణానికి సంబంధించిన ఏర్పాటు విషయంలో కూడా కేంద్రం ఇవాళ రేపు తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మన్మోహన్ సింగ్ కోల్పోవడంతో దేశం గొప్ప రాజనీతిజ్ఞుణ్ణి కోల్పోయింది. ఇప్పటికే పలువురు ప్రముఖులు రాజకీయ నాయకులు నిన్న కూడా మనం చూసాం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఇప్పుడు మనం చూసాం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అందరూ కూడా విచారం వ్యక్తం చేశారు. తుది వీడ్కోలు పలికారు. కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అశ్రు నయనాల మధ్య కాంగ్రెస్ కార్యాలయం నుంచి అంతిమ యాత్ర ప్రారంభమైంది. అధికారిక లాంఛనాలతో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు ఈరోజు ఉదయం ఢిల్లీలోని నిగంబోధ్ ఘాట్లో అంత్యక్రియలు జరుగుతాయి. పూర్తి వివరాలు ఢిల్లీ నుంచి మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, మన్మోహన్ సింగ్ ఆయన గురువారం మృతి చెందడం జరిగింది. అనంతరం దాదాపు నిర్ణయం చూస్తున్నాం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అగ్రనేతలతో పాటు అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఉన్న అగ్రనేతలంతా కూడా ఆయనకు అశ్రునివాళి ఘటించారు. కాసేపటి క్రితం ఏఐసిసి కేంద్ర కార్యాలయం నుంచి నేరుగా అంతిమ యాత్ర ప్రారంభమైంది. ప్రస్తుతం మనం ఏఐసిసి కేంద్ర కార్యాలయం వద్ద ఉన్నాం. పూర్తిగా విజువల్ లో చూడొచ్చు. అంతిమ యాత్రకు ఏర్పాట్లు సిద్ధం చేశారు. ఏఐసిసి లోపటి నుంచి హాల్ నుంచి నేరుగా ఆయన పార్థివ దేహాన్ని వాహనంలోకి ఎక్కించి నేరుగా అంతిమ యాత్రను ప్రారంభించారు. ఈ అంతిమ యాత్ర వాహనం వెనకే ఏఐసిసి అగ్రనాయకురాలు సోనియా గాంధీ కూడా
ఆమె కూడా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రముఖులు కావచ్చు, అదేవిధంగా అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఏఐసిసి జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్, దాదాపు 3 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాల ముఖ్యమంత్రులను, ముఖ్యంగా తెలంగాణకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డితో పాటు అదేవిధంగా కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, అదేవిధంగా హిమాచల్ ప్రదేశ్ సంబంధించిన ముఖ్యమంత్రి అదేవిధంగా మరికొంతమంది నేతలంతా కూడా ఈ అంతిమయాత్రలో పాల్గొంటున్నారు. ఇక CWS కి సంబంధించిన దాదాపు అందరు మెంబర్లు కూడా అంతా కూడా ఈ అంతిమయాత్రలో పాల్గొంటున్నారు. వేలాదిగా కార్యకర్తలు, కాంగ్రెస్ సంబంధించిన ముఖ్య నేతలతో పాటు ప్రజలంతా కూడా ఏఐసిసి కేంద్ర కార్యాలయం చేరుకున్నారు. అంతిమ యాత్ర ప్రస్తుతం మనం విజువల్ చేయవచ్చు. ఇక్కడి నుంచి నేరుగా ప్రారంభమవుతుంది. నిజామాబాద్ ఘాట్ లో 11:45 నిమిషాలకు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ యొక్క అంత్యక్రియలు కూడా పూర్తి అవుతాయి. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో కూడా అన్ని ఏర్పాట్లు అయితే చేసినట్టు భారీ కాన్వాయ్ నడుమ ఆయన అంతిమ యాత్ర జరుగుతుంది. అంతిమ యాత్రకి వేలాదిగా కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు వస్తారు. భారీగా కేంద్ర ప్రభుత్వం లాంఛనాల అధికారిక లాంఛనాలతోనే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న నేపథ్యంలో తిరుపతి పార్లమెంటరీ సిబ్బంది సైతం కూడా పూర్తిగా కూడా పెద్ద ఏర్పాట్లను ఎప్పటికప్పుడు చేస్తున్నారు. భారీ భద్రతను ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కీలకమైన నాయకుడు మన్మోహన్ సింగ్ దాదాపు 10 ఏళ్ల పాటు దేశ ప్రధానిగా కొనసాగారు. ఆర్థిక మంత్రిగా పనిచేశారు, ఆర్బీఐ గవర్నర్ గా పనిచేశారు, యూజీసీ చైర్మన్ గా పనిచేశారు. అనేక పదవులకు కూడా వన్నెదొచ్చిన నేత. ఎక్కడ కూడా వివాదాలకు తావివ్వకుండా గత 10 ఏళ్ల పాటు కూడా దేశ ప్రధానిగా ఆయన నిర్వహించిన బాధ్యతలు కూడా అనేక విప్లవాత్మక సంస్కరణలు తీసుకురావడంతో